హలో అండి. రాజమండ్రి సమీపంలో కొవ్వూరు ప్రాంతంలో ఉండే ఒక అద్భుతమైన శివాలయం ఈరోజైతే దర్శనం చేసుకుందాము. ఈ శివాలయానికి వెళ్ళాలంటే రాజమండ్రి నుంచి మనం కొవ్వూరు బ్రిడ్జ్ మీద అయితే కొవ్వూరు వెళ్తాం కదా. స్టార్టింగ్లోనే మనకి కుడిపక్క అయితే గోదావరి ఒడ్డునైతే ఉంటుందండి. గోదావరి ఒడ్డున మనకి లోపలికి ఉంటుంది. ఈ శివాలయం ఉందని మనకి చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు, కానీ శివాలయం అయితే చాలా బాగుంది. లోపలికి వెళ్ళగానే ప్రకృతి ఒడిలో శివాలయం అయితే చాలా బాగుంటుంది. రావణుడు శివుడికి ఎంత భక్తుడో మనకి కళ్ళకు కట్టినట్టుగా ఈ విగ్రహంతో చూపించారండి. గుడి చూడడానికే కాదు, చాలా అద్భుతంగా ఉంది. ఇది 800 సంవత్సరముల కాలం నాటి బ్రహ్మసూత్ర శివలింగం అని అన్నారు. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా శివుడి దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒకసారి ఈ ప్రదేశానికైతే రావాలి. ఎవరికి వాళ్ళే అభిషేకం చేసుకునే ఆలయం, అలాగే ఎంతో అందమైన అద్భుతమైన శివలింగం. రావణుడు నిజంగా చూస్తే ఇలాగే ఉంటాడా అనిపించేంత చిత్రం. రావణుడి విగ్రహాన్ని అంత బాగా ప్రతిష్ఠించారు. ఇవన్నీ కూడా ఈ గుడిలో కళ్ళకు కట్టినట్టుగా ఉన్నాయి. గోదావరి నదీ తీరాన ప్రకృతి ఒడిలో శివాలయం. ప్రకృతి రావణ బ్రహ్మ శివాలయం, బ్రహ్మసూత్ర మల్లన్న. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి శివయ్యనైతే దర్శనం చేసుకోండి. మనసు చాలా హాయిగా ఉంటుంది. వీళ్ళకి చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది. పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే. రావణ బ్రహ్మ ఎలా ఉండేవారు, ఆయన శిల్పాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో ఈ వీడియోలో ఉంది. మీరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.